చేస్తున్నారు, చేయాల్సిన పని చేస్తలేరు. కరీంనగర్లో గోల్డ్ షాప్ లో దొంగలు పడితే ఎవరో చెప్తున్నారు, బయట సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి వార్తలు. ఆ బంగారం దొంగతనం చేసిన దొంగలంటే దేశం విడిచి పారిపోయినట్టు ఇప్పటికే. వాడిని పట్టుకోరా అంటే సాధ కాదు. పట్టవగలు కరీంనగర్ నడిబొడ్డున కిలో కొద్ది బంగారం దొంగతనం చేసేమో వాడు దేశం విడిచి పారిపోతే వాడిని పట్టుకునే తెలివి లేదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు రాత్రిపై రోడ్ల మీద నిలబడితే పోకిరీలు వచ్చి ఒక మహిళ మీద ఏ రకమైన ప్రయత్నం చేసిండ్రో ఆమెనే పోలీస్ కమిషనరే సోషల్ మీడియాలో పెట్టుకున్నది. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మనకు అర్థమవుతా ఉంది. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున ఒక సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ భార్యను హైదరాబాద్ నడిబొడ్డున మర్డర్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు. ఇంకా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు పోలీస్ కమిషనర్ హైదరాబాద్, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నువ్వు పోలీస్ కమిషనర్ ఎందుకు, జాగ్రత్తగా ఎట్లా మేము ఉంటాం? మీ పరిస్థితి ఎట్లుందంటే హైదరాబాద్ నడిబొడ్డున సొంత ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే పట్టుకునే దిక్కు లేదు. కరీంనగర్ నడిబొడ్డున దోపిడి దొంగలు బంగారం షాప్ లో బంగారం ఎత్తుకపోతే పట్టుకునే దిక్కు లేదు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే కనీసం ఆపే పరిస్థితి లేదు. ఒక మహిళ అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో నడిచే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవలేదు. కేసుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, అరెస్టుల మీద అరెస్టులు పెట్టి, జైలు నుంచి బయటకు రాకుండా ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు. ఇవాళ క్రిషాంక్ పోయి ఎన్ని రోజులైంది? క్రిషాంక్ చేసిన తప్పేంది? దొంగను దొరకబట్టి పోలీసులకు సెల్ ఫోన్ ఇచ్చిండు అంతే. ఫేక్ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిన వ్యక్తిని దొరకబట్టి ఈ ఫోన్ నుంచే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిండు, అబద్దాలు ప్రచారం చేసిండని ఆ ఫోన్ అతని చేతుల నుంచి తీసుకొని పోలీస్ చేతికి ఇచ్చిండు. దానికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఒక దళిత నాయకుడు క్రిషాంక్ను 20 రోజులుగా జైల్లో పెట్టిండ్రు. అంటే మీరు అసలు చేయాల్సిన పని ఏంది? మీరు చేస్తున్న పని ఏంది? ఎటుపోతుంది రాష్ట్రం? నిన్ననే కేంద్ర ప్రభుత్వం నివేదిక వచ్చింది. దేశంలో అత్యధిక ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడైతున్నాయంటే తెలంగాణలో అవుతున్నాయి. అత్యధిక పిల్లలు మిస్సింగ్ ఎక్కడున్నారు అంటే తెలంగాణలో. అందులో ఆడపిల్లలు మిస్సింగ్ ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంలో బాగా వెనుకబడ్డ రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అత్యధిక కేసులు దేంట్లో చూసినా. తెలంగాణ అభివృద్ధి దేంట్లో జరుగుతుంది? ఆత్మహత్యల్లో అభివృద్ధి చేస్తున్నారు మీరు. కేసుల నమోదులో అభివృద్ధి చూపిస్తున్నారు, అత్యాచారాల్లో అభివృద్ధి చూపిస్తున్నారు, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లడంలో అభివృద్ధి చూపిస్తున్నారు, మహిళల రక్షణ ఫెయిల్ అవడంలో అభివృద్ధి చూపిస్తున్నారు. హైదరాబాద్ పరువు తీసేసింది మీరు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ దేశానికి దిక్సూచి. ఇదే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో తెలంగాణను మెచ్చుకున్నది. ఇలా పరిస్థితి ఏంటి? మహిళా పోలీస్ కమిషనరు మంచి ప్రయత్నమే చేయొచ్చు ఆవిడ, కానీ పరిస్థితి ఎట్లా ఉందనడానికి అది అడ్డం పడుతున్నది. పరిస్థితి తీవ్రతకు అది అడ్డం పడుతూ ఉన్నది. ఎంత దారుణమైన పరిస్థితులు హైదరాబాద్ లో ఉన్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్యను మర్డర్ చేస్తే ఎట్లుంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ రోడ్డు మీద తిరుగుతే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే ఈ రకంగా రాష్ట్రంలో రాజకీయ వేధింపులకు పోలీసులు వాడుకుంటున్నారు. కక్ష సాధింపు చర్యలకు పోలీసులు వాడుకోవడం వల్ల పోలీసు